కడప బెంగళూరు రైల్వే లైన్కు గత ప్రభుత్వం ఇవ్వాల్సిన వాటా ఇవ్వలేదని అందుకే ఈ ప్రాజెక్ట్ ఆలస్యమైందన్నారు ఎంపీ అవినాష్ రెడ్డి. కర్ణాటకలోనూ భూసేకరణ చేయాల్సి ఉందన్నారు. త్వరలో కడప బెంగళూరు రైల్వే లైన్ కల సాకారం అవుతుందన్నారు ఎంపీ అవినాష్. కడప బెంగళూరు లైన్ ఏదైతే ఉందో, రైల్వే లైన్ ఏదైతే ఉందో ఆ లైన్కి సంబంధించి కూడా నిజంగా 2014లో తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన వెంటనే, ఆ రోజు ఎన్డీఏ ప్రభుత్వం వచ్చింది 2014లో రాష్ట్రంలో. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన ప్రభుత్వము స్పష్టంగా కేంద్రానికి ఒక లేఖ రాసింది. ఈ న్యూ అలైన్మెంట్ చేయమని చెప్పి కూడా జగనన్న ప్రభుత్వం ఇప్పటికే కేంద్రాన్ని కోరడము, వాళ్ళు దానికి సంబంధించిన ఫినాన్షియల్ ఫీజిబిలిటీ, కమర్షియల్ ఫీజిబిలిటీ, టెక్నికల్ ఫీజిబిలిటీ అన్ని కూడా స్టడీ చేయడము, దానికి సంబంధించిన ప్రాథమిక అంచనాలు కూడా తయారు చేయడము, ఆ చేంజ్ ఆఫ్ అలైన్మెంట్ మంజూరైతే తప్పకుండా మరి ఆ కడప బెంగళూరు లైన్ శరవేగంగా పనులు పూర్తి అయ్యే పరిస్థితి కూడా వస్తుంది. సుజనా చౌదరి వేల కోట్ల రూపాయలు బ్యాంకులకు ఎగ్గొట్టారని అన్నారు విజయవాడ వైఎస్ఆర్సీపీ లోక్సభ అభ్యర్థి కేసినేని నాని. ముందు బ్యాంకు రుణాలు కట్టి విజయవాడ వెస్ట్లో పోటీ చేయాలని అన్నారు. సుజనాపై మనీ లాండరింగ్, ఈడీ కేసులు ఉన్నాయని అన్నారు. నేను మొదటి నుంచి చెప్తున్నాను, వచ్చిన ఆయన విషయంలో నుంచి ఆయన ఒక బ్యాంకు దొంగని, కొన్ని వేల కోట్ల రూపాయలు బ్యాంకులకి ఎగ్గొట్టడానికి కూడా నేను చెప్పాను. అది నిన్న ఆయన నామినేషన్ రోజే, ఇవాళ పొద్దున ఈనాడు పేపర్లో వచ్చింది. నేను సాక్షి గురించి కూడా మాట్లాడలేదు. 562 కోట్లు ఎస్బీఐ కట్టాలని నిన్న కోర్టు తీర్పిచ్చింది. అంటే ఈడీ కేసులో ఉన్న వ్యక్తి, మనీ లాండరింగ్లో ఉన్న వ్యక్తి, మళ్ళీ వాళ్ళ పొద్దున ఈనాడు పేపర్ చూస్తే 562 కోట్ల ఎస్బీఐ కట్టాలని ఈనాడు పేపర్ వాళ్ళు వేశారు. అంతకుముందు కూడా ఆంధ్రజ్యోతి పేపరే 5700 కోట్ల రూపాయలు బ్యాంకులు కొలగొట్టాడు ఇదే సుజనా చౌదరి అని చెప్పి ముందు ఆంధ్రజ్యోతి పేపర్ చెప్పింది. అట్లా ఆయన ముందు అన్నీ సెటిల్ చేసి ఈడీ కేసుని తప్పుకుని అప్పుడు ఈ వెస్ట్కి వచ్చి బెస్ట్ చేస్తే బాగుంటుందని చెప్పి ప్రజలందరూ భావిస్తున్నారు.